హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ నుండి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశంగా అయితే చెప్పవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో మరిన్ని ఇటువంటి అప్డేట్స్ మేము ముందుకు తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాను కనుక ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్లో అయితే జాయిన్ కండి. సో ఫస్ట్ నేనైతే అనాకాడమీ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి. సో మిగతా వాళ్ళైతే స్కిప్ చేసి మీరు నోటిఫికేషన్ వివరాలు అయితే వినవచ్చు. అనాకాడమీలో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ అనేది చెప్తున్నారు. సో వాటిని ఏ విధంగా వినాలనేది కూడా మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనాకాడమీ ద్వారా ఏపీపీఎస్సీ అదేవిధంగా టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే అందిస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు మీరు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత వీళ్ళైతే క్లాస్ అయితే అందిస్తున్నారు. ఈ ఫ్యాకల్టీ కూడా మనకు మన తెలుగు వారే, మన తెలంగాణ అండ్ ఏపీలో ఉన్నటువంటి నెంబర్ 1 ఫ్యాకల్టీ చేత వీళ్ళైతే క్లాస్ అయితే చెప్పిస్తున్నారు. సో అదేవిధంగా దీనిలో బ్యాచ్ కోర్సే కాకుండా ఫ్రీ క్లాసెస్ కూడా వీళ్ళైతే అందించడం జరుగుతుంది. చాలా వరకు దీంట్లో ఫ్రీ క్లాస్ అయితే ఉంటాయి. ఈ ఫ్రీ క్లాసెస్ కనుక మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ అనేది ఉంటుంది. యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఫోన్ నెంబర్ అదేవిధంగా మెయిల్ ఐడి తోటి లాగిన్ కండి. సో మీరు యాప్లోకి వెళ్తారు. అక్కడ మీకు సెర్చ్ బార్లో ఏపీపీఎస్సీ అదేవిధంగా టీఎస్పీఎస్సీ అని కనుక సెర్చ్ చేస్తే మీకు తెలుగుకు సంబంధించినటువంటి క్లాస్ అయితే వస్తాయి. ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే మీకు రెఫరల్ కోడ్ అడుగుతుంది. సో అక్కడ మన ఛానల్ యొక్క కోడ్ అయినటువంటి SJT10 అనేటువంటి కోడ్ని కనుక యూజ్ చేస్తే మీరు ఆ క్లాసెస్ని అయితే యాక్సెస్ చేయవచ్చు. ఒక 15 మినిట్స్ కనుక మీరు ఆ క్లాస్ కనుక వింటే మీరు ఫ్రీ క్లాసెస్కి అయితే యాక్టివ్ అవుతారు. ఆ విధంగా మీరు అయితే ఫ్రీ క్లాస్ అయితే వినవచ్చు. ఒకవేళ మీరు బ్యాచ్ కోర్సెస్ కనుక తీసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు గ్రూప్ 2కి సంబంధించి సాధన అనేటువంటి బ్యాచ్ కోర్స్ స్టార్ట్ చేశారు. అండ్ రక్షక్ అనే నేమ్ తోటి PCSIకి సంబంధించి 2 రాష్ట్రాల్లో వీళ్ళు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతిరోజు వీటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన మ్యారథాన్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించిన మ్యారథాన్స్ కూడా వీళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనిలో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే మీ ఫేవరెట్ ఎడ్యుకేటర్స్ అయితే మీరైతే క్లాస్ అయితే వినవచ్చు. అదేవిధంగా ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అనేది చెప్తారు. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ అనేవి ఉంటాయి. అన్లిమిటెడ్ PDFs కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా మీకు డౌట్ క్లారిఫికేషన్ అనేది కూడా ఉంటుంది. సో ఈ కోర్సెస్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. మొదట మీరు ఒక 1 మంత్కి తీసుకొని ట్రై చేయండి. ఒకవేళ మీకు ఆ క్లాసెస్ కనుక నచ్చితే మీరు కంటిన్యూ కావచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే దీని ద్వారా వీళ్ళు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ సంస్థ వచ్చేసి మనకు ముంబైలో ఉంది. సో ఇక్కడ మీరైతే చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే మీకు రేపటి నుంచి మీరు ఆన్లైన్లో అయితే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు March 29 అనేది లాస్ట్ డేట్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అప్లికేషన్ ఫీజుకు సంబంధించి మీరు అదే రోజు 11th రోజు నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ కనుక టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 9th May 2021 ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ టెంటేటివ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఒకవేళ SC ST OBC PWD క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే సో వీళ్ళకి ప్రీ రిక్రూట్మెంట్ ఫర్ ద 26th 4 2021 వీళ్ళకైతే ఎక్స్ట్రా డేట్ కూడా ఇవ్వడం జరిగింది అప్లికేషన్ డేట్కి సంబంధించి. అండ్ ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే టోటల్గా పోస్టుల వివరాలు కనుక చూసుకుంటే మనకు 44 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 44 వేకెన్సీస్ అనేది మనకు ఈ విధంగా ఇక్కడ ఫినాన్స్కి సంబంధించి ఫినాన్స్ అకౌంటెంట్కి సంబంధించి 15 వేకెన్సీస్, జనరల్ అండ్ లీగల్ అండ్ ఇన్సూరెన్స్ ఈ విధంగా మనకైతే వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. టోటల్గా 44 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మనకు 60% మార్క్స్ అనేటువంటిది మీకు డిగ్రీలో ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిసిప్లిన్ అని ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో మీరు డిగ్రీలో ఏ సబ్జెక్ట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ 60% మార్క్స్ అనేది జనరల్ అండ్ OBC అభ్యర్థులకు ఉండాలి. అండ్ SC ST క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే వాళ్ళకి 55% ఉన్నా కూడా మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క రోస్టర్ విధానం మనకి ఏ క్యాస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా ఇక్కడ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఒకసారి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఏజ్కి సంబంధించి కనుక మీరు చూసినట్లయితే ఏజ్ వచ్చేసి మనకు మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలి. అండ్ మాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ ఉండాలి. అండ్ యాజ్ ఫర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. మీరు ఇక్కడ చూడవచ్చు. 5 ఇయర్స్ వచ్చేసి మనకు SC ST వాళ్ళకు, 3 ఇయర్స్ వచ్చేసి OBC వాళ్ళకు, అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకైతే 10 ఇయర్స్. సో ఏదైతే మనకు యాజ్ ఫర్ ద గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయని చెప్పేసి మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు.
అండ్ వీటికి సంబంధించినటువంటి శాలరీస్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ శాలరీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో 65,000 వరకు అయితే మీకు శాలరీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అంటే టోటల్గా మనకి ఇక్కడ బేసిక్ పే అమౌంట్ కనుక చూసుకుంటే 32,795 తోటి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు అన్ని అలవెన్సెస్ కలిపి మొత్తం గ్రాస్ అమౌంట్ కనుక మీరు చూసుకుంటే 65,000 రూపీస్ అనేది శాలరీ అయితే పర్ మంత్ రావడం జరుగుతుంది. చాలా మంచి శాలరీస్. సో డిగ్రీ అర్హత తోటి మనకి ఇంత శాలరీ రావడం అనేటువంటిది చాలా మంచి అవకాశంగా అయితే చూడవచ్చు. కంపల్సరీ దీనికి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఫస్ట్ మీకు ఏదైతే రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారో, తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ 3 వేస్లో మీకైతే దీని యొక్క సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది 2 ప్లేసెస్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి హైదరాబాద్లో ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్లో మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. ఇవన్నీ మనకు CBT కంప్యూటర్ బేస్డ్ బేస్డ్ ప్యాటర్న్లో మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ స్కీమ్ కనుక చూసుకుంటే ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే రిటర్న్ టెస్ట్కి సంబంధించి మనకు టోటల్గా ఇక్కడ 150 మార్క్స్ అనేటువంటిది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అండ్ 50 మార్క్స్ అనేటువంటిది మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ లీగల్ స్ట్రీమ్కి సంబంధించిన పోస్టులు కావచ్చు, అదేవిధంగా మనకి ఏదైతే స్పెషలిస్ట్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి మీకు 2 వేస్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో అంటే మీరు దీనికి అప్లై చేస్తే ఆ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్కి సంబంధించి 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్ ఉంటాయంట. అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ వచ్చేసి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. అండ్ నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్కి వచ్చేసి 25, అండ్ టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్కి వచ్చేసి 20, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ లిటరసీకి వచ్చేసి 15 ఉన్నాయి, అండ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎస్ఏ కావచ్చు. సో ఈ విధంగా మీకు ఇది డిస్క్రిప్టివ్ అన్నమాట, ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు. సో వీటికి సంబంధించి ఒక 33 క్వశ్చన్స్ ఇస్తారంట, 30 మార్క్స్. టోటల్గా 123 క్వశ్చన్స్కు 150 మార్క్స్ అనేది రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ లీగల్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి పోస్టులకు సేమ్ ఇదే సిలబస్, సేమ్ మార్క్స్. కానీ మీకు ఇక్కడ పార్ట్ ఏకి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ హయ్యర్ ఆర్డర్ రీజనింగ్ అనేటువంటిది ఇస్తారు. అండ్ రిమైనింగ్ 4 అనేటువంటి మనకి ఏదైతే ఫస్ట్ పోస్ట్కు ఉన్నదో అదేవిధంగా మీకు సిలబస్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే ఇక్కడ జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులకు 850 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ద క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ద SC/ST కేటగిరీ అండ్ PH క్యాండిడేట్స్ అనేటువంటిది ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదని చెప్పేసి మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో కొంత ఎగ్జామ్ ఫీజు అయితే ఎక్కువగా ఉంది. జనరల్ అభ్యర్థులకు అయితే 850 రూపీస్, ఓబీసీ వాళ్ళకు కూడా 850 రూపీస్ అనేది ఉండడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి కనుక ఖచ్చితంగా దీనికి ఎవరికైతే ఎలిజిబిలిటీ అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కంపల్సరీ వీటికైతే అప్లై చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా మనకైతే పెట్టడం జరిగింది. ఆన్లైన్ టెస్ట్ మనం ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ రాస్తాము, దానికి సంబంధించి ఇక్కడ 60% అనేటువంటి మనకు ఓబీసీ అభ్యర్థులకు రావాలి, 50% అనేది SC/ST క్యాండిడేట్స్కి అయితే రావాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా పెట్టడం జరిగింది. కాకపోతే మనం క్వాలిఫైయింగ్ మార్క్సే కాకుండా మెరిట్ వచ్చినటువంటి అభ్యర్థులనే మనకు సెకండ్ లెవెల్ ఏదైతే ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ నోటిఫికేషన్ లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి అయితే నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా నోటిఫికేషన్ చదివిన తర్వాత ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారైతే వీటికైతే అప్లై చేసుకోండి. సో ఇవైతే మనకు మంచి ఉద్యోగాలు, ఎందుకంటే శాలరీ కూడా మనకు దాదాపుగా 60+ శాలరీ ఉంది కనుక కంపల్సరీ వీటికైతే అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.